హలో అండి. ఈ వీడియోలో 'లవ్ స్టోరీ ఇన్ ద 1970' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే ఫాంగ్ ఫెయినీని రూఫ్ టాప్ దగ్గరికి తీసుకువెళ్తాడు. ఫెయినీ లోపలికొచ్చేసప్పుడే అసలిక్కడికి రావచ్చన్న విషయం కూడా నాకు తెలీదు. ఇలా ఒక వే ఉందని చెప్పేసి, ఇక్కడ చాలా బావుందసల, చాలా పీస్‌ఫుల్‌గా ఉందని చెప్పేసి ఊరికే ఇద్దరు అలా తిరుగుతూ ఉంటారనమాట. ఫాంగ్ వచ్చేసి ఆ పెంకుల మీదకెక్కి ఫెయినీని కూడా రమ్మని చెప్తాడు. సో, ఫెయినీ కూడా పైకెక్కి అటు సైడ్ పొలాలను చూసి గ్రీన్ కలర్‌లో అంతా పచ్చని పొలాలను చూసి తను చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా అలాగే కామ్‌గా ఫీల్ అవుతుందనమాట. ఎంత బావుందో ఇక్కడని చెప్పేసి. ఇక ఇద్దరు ఊరికే అక్కడ కాసేపు కూర్చుంటారనమాట. అలా కూర్చొని ఫెయినీ ఏం చెప్తుందంటే, మనం ఇంట్లోకి ఫర్నిచర్ కొనాలి. సో, నేనేమనుకుంటున్నానంటే సెకండ్ హ్యాండ్ కొంటే తక్కువ రేట్‌కొస్తుంది కదా! అదే ప్లాన్ చేస్తానంటే, నీ ఇష్టం నువ్వు కంఫర్టబుల్‌గా ఉంటే నాకదే చాలు అన్నట్టు తను చెప్తాడు. అలాగే నువ్వు ఒక్కదానివే కాదు నేను కూడా హెల్ప్ చేస్తాను మనీ విషయంలో అని కూడా చెప్తాడు. తను ఫెయినీ ఫ్యాన్ కోసం ఒక పెన్ తీసుకొస్తుంది. ఆ పెన్ బ్యాగ్‌లో నుండి బయటకి తీస్తున్నప్పుడు ఒక కాండోమ్ ప్యాకెట్ బయటకు పడుతుందనమాట. అది ఫ్యాంగ్ చూసి ఏంటిది? ఏంటిది? అంటే అది నాకివ్వు, అది నాకివ్వు అని చెప్తే ఫ్యాంగ్ ఇవ్వడనమాట. కిందకి దిగి కావాలని చెప్పి పరిగెడుతూ ఉంటాడు. ఫెయినీ కూడా ఫ్యాంగ్ వెంట పరిగెత్తి అది తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటది. అది ఫ్యాక్టరీ వాళ్ళిచ్చారు నాకేం తెలీదు నేను కావాలని తీసుకురాలేదని చెప్పి చెప్పడానికి ప్రయత్నిస్తున్నా ఫ్యాంగ్ కావాలని చెప్పి తనని ఆట పట్టిస్తూ ఉంటాడు కాసేపు. అక్కడి నుండి ఇద్దరు ఫెయినీ వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. సో, అది డిన్నర్ టైమ్ కాబట్టి టేబుల్ అంతా అరేంజ్ చేసుంటారు. సో, మన ఫాంగ్ ఏం చేస్తాడంటే మీట్ తీసుకొస్తాడు. ఫెయినీ అదేంటి మంత్ స్టార్టింగే కదా! అప్పుడే నువ్వు మీట్ కూపన్స్ యూజ్ చేసుకొని మీట్ ఎందుకు తీసుకొచ్చావంటే, మనం న్యూగా వెడ్డింగ్ అయింది కదా! సో, సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పేముంది అన్నట్టు తను చెప్తాడు. అలాగే ఫెయినీ వాళ్ళ అమ్మకి కూడా చెప్తాడనమాట. ఆంటీ ఫాస్ట్‌గా రండి నేను మీట్ తీసుకొచ్చాను అని చెప్పేసి. సో, వాళ్ళు నలుగురు కలిసి వాళ్ళ ఫెయినీ వాళ్ళ ఫాదర్ ఇంకా మదర్, ఫాంగ్ ఇంకా ఫెయినీ నలుగురు కూర్చొని ఇక తింటూ ఉంటారు. వాళ్ళు డిన్నర్ చేసేప్పుడు వాళ్ళ నాన్నగారు ఎలాగో మీకు న్యూగా మ్యారేజ్ అయింది కాబట్టి మేమెలాగో గ్రేట్‌గా మీకు మంచి ఫంక్షన్ చేయలేకపోయాం. బట్ అట్‌లీస్ట్ మీరు వెడ్డింగ్ క్యాండీ అయినా సరే కొని రేపు అందరికి ఇవ్వండి చుట్టుపక్కల వాళ్ళకి అంటే, ఫెయినీ వెంటనే ఎందుకు నాన్న డబ్బులు వేస్ట్ అదంతా అవసరమా అన్నట్టు తనంటుంది. లేదు ఇవ్వాలి కదా! అని చెప్పేసి ఫాంగ్ అంటే కోపంగా చూస్తుందనమాట. లేదు లేదు నీ ఇష్టం నువ్వే బాస్ అన్నట్టు చెప్తాడు. ఫెయినీ వాళ్ళ అమ్మ అది చూసి నవ్వేస్తుంది. ఇక డిన్నర్ అయిన తర్వాత ఫైనీ రూమ్‌లో వచ్చేసి తనేం చేస్తుందంటే, యూనివర్సిటీకి దాచుకున్న మనీ అంతా బయటికి తీసి ఇప్పుడు ఫర్నిచర్ కొనడానికి అన్నిటికి సెపరేట్‌గా చేసి పెడుతూ ఉంటుందన్నమాట. తన దగ్గర ఎంత డబ్బుంది, ఎంత సరిపోతుందని చెప్పేసి కాలిక్యులేషన్స్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి మన ఫాంగ్ వస్తాడు. సో, ఫాంగ్ రాగానే ఇవన్నీ ఎక్కడివి ఈ డబ్బంటే, నా యూనివర్సిటీకి దాచుకున్న డబ్బంతా ఫర్నిచర్‌కని చెప్పేసి ఇంట్లో కొనడానికి ఇప్పుడు తీస్తున్నాను. అలాగే నువ్వు ఇందాక మీట్ తీసుకొచ్చావు. మా పేరెంట్స్ ఇంకా నేనే ఎక్కువ తినేసాము. నువ్వేం తినలేదు. ఇదిగో దానికి డబ్బులు తీసుకో. మనకి మ్యారేజ్ అయినా సరే మనం ఈ విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే ఇది జస్ట్ ఫేక్ మ్యారేజ్ కాబట్టి గుర్తుపెట్టుకో అని చెప్పేసి ఫెయినీ అంటుంది. మళ్ళీ తనకి రిటర్న్ మనీ ఇచ్చేసిందనమాట ఆ మీట్‌కి. వెంటనే ఇదంతా కాదు ఈ మనీ నీ దగ్గరే ఉంచుకో. నా దగ్గర ఎందుకో నీకే ఇస్తున్నాను. నువ్వే ఇక మనీ మేనేజ్ చెయి. నాకు రాదు అంతగా అన్నట్టు తను చెప్తాడు. ఫెయినీ ఓకే అని చెప్పేసి ఆ మనీ కూడా తీసుకొని ఇక తనే ఆ రోజు నుండి మనీ మేనేజ్ చేయడం స్టార్ట్ చేస్తుందనమాట. ఫాంగ్ ఇక యథావిధిగానే కింద పడుకుంటాడు ఆ రోజు నైట్ కూడా. నెక్స్ట్ డే నుండి మన ఫ్యాంగ్ వచ్చేసి ఆర్ట్ స్కూల్‌లో జాయిన్ అయ్యి ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడనమాట. అదే మనకి చూయిస్తారు. సో, ఆ రోజు వాళ్ళకి ఔట్‌డోర్ పెయింటింగ్ ఏయమని చెప్పి చెప్తారు. అలాగే మన ఫాంగ్ వాళ్ళ సిస్టర్ ఎలాగో ఇప్పుడు హువాకి వైఫ్ అయింది కాబట్టి వైఫ్ డ్యూటీస్ కూడా ఫుల్‌ఫిల్ చేస్తూ ఉంటుందనమాట. ఆ రోజు ఆఫ్టర్‌నూన్ తనకి ఆపరేషన్ అవ్వగానే లంచ్ తీసుకెళ్ళి ఇవ్వడం, అక్కడికి తను నడుచుకుంటూ వస్తూ ఉంటే హువా అది చూసి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో తినని చెప్పి అనుకుంటాడు. ఈ డ్రెస్ నీకు చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అయిందంటే, ఆ! అవును ఇంతకు ముందంటే అందరూ ఎగతాళి చేసేవాళ్ళు మంచిగా డ్రెస్ చేసుకుంటే. ఇప్పుడు అలా లేదు కదా! ఇప్పుడు నేను చేసుకోవచ్చు. నా నా ఇష్టం వచ్చినట్టు ఎలా కావాలంటే అలా అన్నట్టు తను చెప్తుంది. అలాగే మామ్ మీకిది తీసుకురమ్మని చెప్పింది. ఒక డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి, అలాగే లంచ్ కూడా తీసుకొచ్చాను. ఇది వైఫ్ డ్యూటీ కాబట్టి చేస్తున్నాను అన్నట్టు తను చెప్తుంది. మరి నువ్వు కూడా నాతో కలిసి లంచ్ చేస్తావా? అంటే లేదు నాకు స్కూల్‌లో కొన్ని థింగ్స్ ఉన్నాయి నేను కంప్లీట్ చేయాల్సినయి బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది. ఫెయినీ ఇంకా మన ఫ్యాంగ్ వచ్చేసి ఇద్దరు ఫర్నిచర్ స్టోర్‌కి వెళ్తారనమాట. సో, సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్ స్టోర్‌కి వెళ్తారు. అక్కడ బెడ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటారు. వాళ్ళేమనుకుంటారంటే, మళ్ళీ 2 డబుల్ బెడ్స్ ఆ ఇంట్లో ఏస్తే చోటు సరిపోదని చెప్పేసి చాలా తక్కువ స్పేస్ ఉంటుంది కదా! అందుకే మన ఫ్యాంగొచ్చేసి మనం పెద్దదే సింగిల్ బెడ్ కొనేద్దామంటే, లేదు లేదు అలా ఎలా కుదురుతుంది? మనం అనుకున్నాం కదా ముందే 2 సెపరేట్ బెడ్స్ కొనాలని చెప్పేసి, మరి స్పేస్ ఉండదు కదా! ఏం చేద్దామంటే, ఒక పని చేద్దామని చెప్పేసి, అక్కడ హాస్టల్స్‌లో డబుల్ బెడ్ ఉంటుంది కదా! కిందొకటి, పైనొకటి అలాంటిదొకటి చూసి మనం ఇది కొనుక్కుందామంటే, ఇదా అందరూ చూసి ఏమనుకుంటారు? ఇది హాస్టల్ బెడ్‌లా ఉందంటే ఏమనుకోరు. పైన స్టోరేజ్ కోసం అన్నట్టు చెప్దాం. కింద మనం పడుకుంటాం అన్నట్టు చెప్దాం. కవర్ చేసేయచ్చులే ఏం కాదు అన్నట్టు తను చెప్తుంది.
అలాగే వాళ్ళకి కావాల్సిన కొన్ని ఐటెమ్స్ కూడా కొంటారనమాట. టేబుల్స్ ఇవన్నీ. సో, అవన్నీ కొనిన తర్వాత ఇంట్లో సర్దాలి కాబట్టి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఫైని వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తారు వాళ్ళకి హెల్ప్ చేయడానికి. ఫైని వాళ్ళ అమ్మగారేమో ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్నగారేమో అదంతా సర్చ్ చేస్తూ ఉంటారనమాట బెడ్ అంతా. సో, ఫైని వాళ్ళమ్మ ఇంకా అరుస్తూ ఉంటుందనమాట. అయినా నువ్వు డబుల్ బెడ్ ఎందుకు కొన్నావు అని చెప్పేసి, అమ్మ పైన స్టోరేజ్ కోసమేలే అమ్మ ఇంక అంతకన్నా ఏం లేదు అన్నట్టు తను చెప్తుంది. ఫెయినీ వచ్చేసి నా గురించి ఆలోచించొద్దు. రేపు బ్రదర్ వస్తున్నాడు. అలాగే మన లిన్‌మయికి, బ్రదర్‌కి మ్యారేజ్ ఎలా చేయాలో అదే ఆలోచించండి. ఇక ఎలాగో నేను సెటిల్ అయిపోయాను కాబట్టి నా గురించి మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఫెయినీ చెప్తుంది వాళ్ళ పేరెంట్స్‌తో. ఇక ఫెయినీ ఇంతలో ఆ వాటర్ చేంజ్ చేయడానికి వెళ్తుందనమాట. ఫెయినీ వాళ్ళ హస్బెండ్ అంటే ఫాంగ్ ఇంకా వాళ్ళ నాన్నగారు ఇద్దరు కలిసి అక్కడ ఇల్లంతా డెకరేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోయిన కాసేపటికి అక్కడ పక్కింటి ఒక ఆవిడొస్తుందనమాట. లోపలికొచ్చి వాళ్ళకి యాపిల్ ఇస్తుంది. పెయింటింగ్ చాలా బావుందని చెప్పి బడ్స్ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి, "ఏంటి మీ ఇద్దరు కలిసి పడుకోరా?" అన్నట్టు క్వెషన్ చేస్తుంది. ఆమె అలా క్వెషన్ చేయగానే ఫెయినీ వచ్చేసి, "మేము కింద పడుకుంటాం. పైన జస్ట్ స్టోరేజ్ కోసమే" అని చెప్పేసి చెప్తుందనమాట. ఇంతలో ఫాంగ్ వచ్చేసి బుక్స్ అన్నీ కావాలని చెప్పి పైన పెడుతూ ఉంటాడు ప్రూవ్ చేయడానికి. "ఓహ్! అవునా?" అని చెప్పేసి, "పర్లేదు మనం ఎలాగో నైబర్స్ కదా! ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉండొచ్చు" అని చెప్పేసి, "మీరు ఎంజాయ్ చేయండి" అని చెప్పి తను బయటకి వెళ్ళిపోతుందనమాట. డోర్ ఏసుకున్న తర్వాత వామ్మో! తెలిసిపోయేలా ఉందంటే, జస్ట్ మిస్ అంటే అవును. అందుకే మనిద్దరం నార్మల్ బెడ్ కొనుక్కుందాం. కిందే పడుకుందాం. పైన నిజంగానే స్టోరింగ్‌కి యూజ్ చేసుకుందాం అంటే, కలలు కనుక్కో అని చెప్పేసి తనంటుంది ఫెయినీ. నెక్స్ట్ డే వచ్చేసి హువాకి లంచ్ ఈసారి మన ఫాంగ్ వాళ్ళ సిస్టర్ తీసుకురాదనమాట. ఒక పనాయన తీసుకొస్తాడు. అదేంటి తను రాలేదంటే, "ఏమో ఈరోజు నుండి నన్నే తీసుకువెళ్ళమంది. ఇక డైలీ నేనే వస్తాను సార్" అన్నట్టు తను చెప్తాడు. ఆ రోజు నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత తనని క్వెషన్ చేస్తాడనమాట. "అవును. నేను వైఫ్‌గా నా బాధ్యత 1 వీక్ తీర్చాను. సరిపోదా? ఇంక డైలీ రావాలా ఏంటి? ఎలాగో ఏదో మన ఇద్దరి మధ్య నిజంగానే లవ్ ఉన్నట్టు మాట్లాడుతున్నావు కదా నువ్వు" అన్నట్టు తనంటుందనమాట. ఇంకా ఆ మాటకి తనకేం చెప్పాలో అర్థం కాక సైలెంట్ అయిపోతాడు. నెక్స్ట్ డే మన ఫైని వాళ్ళ బ్రదరొస్తాడు కదా! ఫైని ఇంకా ఫాంగ్ ఇద్దరు కలిసి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు రైల్వే స్టేషన్ దగ్గర. తన బ్రదర్ రానే వస్తాడనమాట. రాగానే మీరింటికి వెళ్ళండి ఈ లగేజ్ అంతా తీసుకొని. నేను వెళ్ళాలంటే ఎక్కడికి అంటే, లిన్‌మయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ప్రపోజల్ చేయడానికంటే, లేదు నేను వస్తానంటే, నువ్వెందుకు అంటే, నీకు మాట్లాడడం రాదు. పైగా లిన్‌మయి వాళ్ళ ఇంటికి నేనెప్పుడు వెళ్తాను. వాళ్ళ పేరెంట్స్ నాకు బాగా తెలుసు కదా! నేను ఏదో ఒకటి చేసి ఒప్పిస్తా అని చెప్పేసి, నేను కూడా వస్తా అని చెప్పేసి వాళ్ళిద్దరూ కలిసి వెళ్తారనమాట. ఇంకో పక్క మన ఫైని వాళ్ళ నాన్నగారి దగ్గర ఇలా మాట్లాడుతూ ఉంటాడనమాట. అతనెప్పుడు చేస్తాడే ఒకతను. అయినా ఏంటి మీరేమి పెద్దగా ఫంక్షన్ ఏం చేయలేదు. అసలు ఫ్యాన్ గురించి ఏం తెలుసని మీరు అల్లరి చేసుకున్నారు. అతను కంట్రీ సైడ్ వర్క్ చేసాడు. అప్పుడు ఏం చేశాడో మీకు తెలుసా? అలాగే ఈ ఫెన్ కన్నా అతను బెస్ట్ అని చెప్పి మీరెలా అనుకున్నారో నాకేం అర్థం కావట్లేదు అసల. మీకు పాస్ట్ అని తెలియకుండా అంత సింపుల్‌గా ఒప్పేసుకున్నారని చెప్పేసి లేనిపోని డౌట్స్ అన్ని క్రియేట్ చేస్తాడనమాట. తన ఇంటికి వెళ్ళిపోయి తన వైఫ్‌తో డిస్కస్ చేస్తూ ఉంటాడు. నిజమే అనిపిస్తుంది నాకు కూడా. ఫాంగ్ గురించి మనమేం తెలుసుకోలేదంటే, తన వైఫ్ ఏమో ఇల్లు క్లీన్ చేస్తే ఇలా చెప్తుందనమాట. "నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు. ఏముందక్కడ ఆలోచించడానికి? ఫైని నమ్మింది కదా! అది చాలంటే" లేదు లేదు నిజంగానే అతను కంట్రీ సైడ్ జాబ్‌కి వెళ్ళినప్పుడు ఆ ఫ్యాక్టరీలో అసలు ఎలా ఉండేవాడు? ఏమన్నా పాస్ట్ రిలేషన్‌షిప్స్ ఉన్నాయా? లేకపోతే నిజంగా ముందే పెళ్లయిందా? మనకవన్నీ ఏం తెలీదు కదా మరి. అన్నీ తెలుసుకోవాలంటే ఒకటే సొల్యూషన్ అన్నట్టు చెప్తాడనమాట. తనిక ఏంటా సొల్యూషన్ చెప్పు అంటే, అతన్ని బాగా డ్రింక్ చేయిస్తే కన్ఫర్మ్‌గా నిజాలు చెప్పేస్తాడంటే, ఇప్పుడు నువ్వు డ్రింక్ చేయడానికి ఇదంతా చేస్తున్నావా అంటే, లేదు లేదు మన అమ్మాయి ఫ్యూచర్ కోసమే అన్నట్టు చెప్తాడనమాట. సరే ఎంత అంటే 500 ఎంఎల్ అన్నా కావాలంటే, వామ్మో! అంతా అంటే ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారికే కదా! అంటే, సరే అని చెప్పి ఒప్పుకుంటుందనమాట. నెక్స్ట్ సీన్‌లో వచ్చేసి మన ఫెయినీ ఇంకా తన బ్రదర్ ఇద్దరు లిన్‌మయి వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. ఫెయినీ అడుగుతుంది. సో, లిన్‌మయి వాళ్ళ అమ్మగారొచ్చేసి, ఎక్కడైనా సరే ఒక బ్రదర్ కోసం తన సిస్టర్ ప్రపోజల్ పెడుతుందా? నేనెక్కడ చూడలేదు. ఇక్కడే చూస్తున్నానని చెప్పేసి సరదాగా అంటూ ఉంటుంది. అయినా అతనికి ఇక్కడేమైనా స్టేబుల్ జాబ్ ఉందా? లేకపోతే ఓన్ యూనిట్ ఉందా? ఏం చూసి మా అమ్మాయినివ్వాలి? ఆల్రెడీ మా అమ్మాయి వెనక ఒక అబ్బాయి పడుతున్నాడు. సో, అతనికొక ఓన్ బస్సుంది. అతను డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అలాగే నువ్వు తెచ్చిన సామాలన్నీ ఇవి నువ్వే తీసుకువెళ్ళి ఇంకొక బ్లైండ్ డేట్ చూసుకో అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్తారనమాట. లిన్మయి వాళ్ళ అమ్మగారు. సో, ఇంతలో ఫెయినీ ఏం చెప్తుందంటే, ఆంటీ అతని గురించి మీరు అనుకుంటున్నారా? అతను నా వెంట కూడా పడ్డాడు. ఎవరు కనిపిస్తే వాళ్ళంటే పడుతూనే ఉంటాడు. అతను మంచివాడు కాదు. మీరు లాంగ్ టర్మ్ ఆలోచించండి. మా బ్రదర్‌ని తీసుకుంటే క్యాపబుల్. కన్ఫర్మ్‌గా జాబ్ ఏదో ఒకటి తెచ్చుకుంటాడు. అలాగే మా ఫ్యామిలీ కూడా మంచిగా చూసుకుంటుంది లిన్మయిని. ఎప్పుడు తను వస్తూనే ఉంటుంది కదా! మేము రిచ్ కాకపోవచ్చు. బట్ మా అంత మాకేదైతే ఉందో అదంతా మేము లిన్‌మయికి కూడా ఇస్తాము. తనని సెపరేట్‌గా అయితే అస్సలు చూడమని చెప్పి ఇలా చెప్పనీకి ట్రై చేస్తూ ఉంటుంది. చెప్పడానికి అన్నీ బానే ఉంటాయి. అతనికి ఇంకా జాబ్ లేదు. అసలు పెళ్లయితే వాళ్ళెక్కడుంటారు? ప్లాన్ ఏంటో మాకేం తెలియకుండా ఎలా ఇస్తామంటే, ఆంటీ ప్లాన్ ఇదని చెప్పేసి ఫెయినీ వాళ్ళ బ్రదర్ చెప్తాడనమాట. సో, ఇంటి విషయానికొస్తే మేము ఆల్రెడీ ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటాం. అందులో మా ఇద్దరికీ సెపరేట్ రూమ్ ఉంది. అక్కడ టాయిలెట్స్ అన్నీ ఫ్లోర్‌కొకటుంటుంది. మీరేం వర్రీ అవ్వాల్సిన విషయం లేదు. సో, జాబ్ సంగతొస్తే కన్ఫర్మ్‌గా నేనొక మంచి జాబ్ వెతుక్కుంటానిక్కడ అన్నట్టు తను చెప్తాడు. ఆ! అలా చెప్పు. ఇంకా జాబ్ లేదు కదా! అప్పుడే మేమెలా ఇస్తామంటే ఇంతలో ఫెయినీ, అంటే ఏంటాంటీ ఇప్పుడు జాబ్ తెచ్చుకుంటే ఇచ్చేస్తారు కదా! లిన్‌మయిని అలాగే మా బ్రదర్‌ని
మ్యారేజ్ చేయిస్తారు కదా! అంటే, "అలా ఎలా చెప్తావు? అది మంచి జాబ్ అయితేనే కదా!" అన్నట్టు లిన్మయి వాళ్ళ ఫాదర్ అంటాడు. తప్పకుండా మా బ్రదర్ మంచి జాబ్ తెచ్చుకుంటాడని చెప్పేసి ఇక ఫైనల్‌గా తను చెప్తుందనమాట. సో, మంచి జాబ్ ఒకటి తెచ్చుకుంటే లిన్మయికి, తనకి మ్యారేజ్ అవుతుందని చెప్పేసి, ఎలా అయినా జాబ్ తెచ్చుకోవాలని చెప్పేసి ఫెయినీ వాళ్ళ బ్రదర్ అనుకుంటాడు. ఇంతటితో ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.